కొడాలి నాని, వల్లభనేని వంశీ పరిచయం అవసరం లేని పేర్లు. ఇద్దరు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భిక్ష పొంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని విమర్శించారు. ఒక రకంగా ఏంటంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే టైప్ అనమాట. సరే, అది అందరికీ తెలిసిన కథే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ప్రధానంగా హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ కలిసి విదేశాలకు చెక్కేశారంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి వల్లభనేని వంశీ కనపడటం లేదు. మనందరికీ తెలుసు, హైదరాబాద్ నుంచి వస్తున్న సమయంలో అరెస్టు చేశారు అని ఒక వార్త వచ్చినప్పటికీ కూడా నేటికి అది ధృవీకరించబడలేదు. మేబీ అరెస్ట్ కాలేదేమో. అయితే ఇప్పుడు తాజాగా కొడాలి నాని వ్యవహారం కూడా మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఎప్పుడైతే వల్లభనేని వంశీ మీద పోలీసులు వేట మొదలు పెట్టారో కొడాలి నానిలో కూడా భయం మొదలైంది. ఇటీవల కాలంలో మీరు చూడండి, మొత్తం వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రమే కొడాలి నాని మాట్లాడటం జరిగింది బయట. వల్లభనేని వంశీ అయితే అది కూడా మాట్లాడాల. వల్లభనేని వంశీ అయితే ఒక్కసారి కూడా మాట్లాడాల. కొడాలి నాని మాత్రం ఒకసారి మాట్లాడాడు. మరి గతంలో చీమ చిటుక్కుమంటే వచ్చి మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ఈ రోజు వరకు ఎందుకు నోరు విప్పలేదు అంటే వాళ్ళలో భయం మొదలైంది. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం జరుగుతుంది. పక్కాగా వారు చేసిన స్కాములన్నింటినీ పక్కా ఆధారాలతో నిరూపించి ప్రజల ముందు పెట్టడంతో పాటు వాళ్ళను జైల్లో వేసే కార్యక్రమానికి ఆ కూటమి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. దీంట్లో వ్యక్తిగత కక్షలేమీ లేవు, కాకపోతే వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలే. మీకు ఎగ్జాంపుల్ గుడివాడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొడాలి నాని కొంతమంది ఎవరైతే పెద్ద వయసు గల వాళ్ళు అందరూ కలిసి ఒక 20 మందో ఎంతమందో కలిసి ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. అందులో ఇళ్ల స్థలాల కింద పంచుకుని ఇల్లు కట్టుకుందామని చెప్పి ఒక ల్యాండ్ని తీసుకుంటే దాన్ని కొడాలి నాని ఆక్రమించేశాడు. ఆక్రమించి అక్కడ ఒక షెడ్ వేసి ఆ గడ్డం గ్యాంగ్ని అక్కడ పెట్టాడు. దాదాపుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారికి చెప్పినా దాని గురించి పట్టించుకోలేదు. కొడాలి నానిని అడిగే ధైర్యం లేదు. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ స్థలాన్ని కోసం ఏర్పడినటువంటి 20 మందిలో ఒక ఇద్దరో ముగ్గురో వైసీపీ నేతలు కూడా ఉన్నారట. వాళ్ళు ఏం చేశారంటే, సరే వాళ్ళ అవసరాలు రీత్యా కనీసం మా స్థలాన్ని వదిలేస్తే మేము అమ్మేసుకుని వెళ్ళిపోతాం, మాకు అవసరాలు ఉన్నాయి, పిల్లలు పెళ్లి చేయాలి, చదివించుకోవాలని చెప్తే తులమో పలవో నేనే ఇస్తాను, వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పాడంట. కానీ ఆ స్థలాన్ని మాత్రం వదలన్నాడట అమ్ముకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు పెట్టి కొన్నారనుకోండి ల్యాండ్, ఒక 5 లక్షలు ఇస్తాం, మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, లేదా వదిలేసి వెళ్ళిపోండి అంతే అందరితో పాటు. అలా బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వైసీపీ నేతలు కూడా ఏమీ చేయలేకపోయారు. బట్ కూటమి ప్రభుత్వం గెలిచిన వారం రోజుల్లోనే ఇంకా ఎవరు ప్రమాణ స్వీకారాలు చేయలేదు, బాధ్యతలు కూడా చేపట్టక ముందే ఎవరైతే ఈ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే స్వయంగా ఒక జేసీబీని తీసుకెళ్ళి మొత్తం కూల్చేసి మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఎవరి భూమి వాళ్ళు ఎవరి ఇళ్ల స్థలాన్ని వాళ్ళైతే తీసేసుకోవడం జరిగింది. అంటే చెప్తున్నా, ప్రభుత్వం మారగానే ప్రభుత్వ సహాయం కూడా లేకుండానే వాళ్ళే ధైర్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అప్పటికి ఏ అధికారులు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అధికారులు మారలేదు, ప్రమాణ స్వీకారం జరగలేదు, ఏమీ జరగకముందే వాళ్ళకి ధైర్యం వచ్చింది. అలాగా అంటే ఇది ఎగ్జాంపుల్. కొడాలి నాని చేసినటువంటి వాటిలో ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి కోకోలాలు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. అందులోనూ ముఖ్యంగా రేషన్కు సంబంధించి గతంలో నాదెండ్ల మనోహర్ కూడా చెప్పడం జరిగింది. పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి అవకతవకలు జరిగాయి, దీని మీద సమగ్ర విచారణ చేసిన తరువాత బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నాదెండ్ల మనోహర్ కూడా మనం చెప్పడం జరిగింది, పౌర సరఫరాల శాఖ మంత్రి. దీంతో కొడాలి నాని పరిస్థితి కక్కలేక మింగలేక ద్వారంపూడిలో ఏదైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారో మొత్తాన్ని కూడా గోడౌన్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 1000 టన్నులు ఆ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. సో ఈ వ్యవహారాలన్నిటి ఎప్పుడైతే బయటకు వస్తాయని అనుకున్నారో, అంటే ఇక్కడ ఉంటే ప్రమాదం అనుకుని కొడాలి, వల్లభనేని ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉంది. వల్లభనేని వంశీ అయితే ఆల్రెడీ ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు. ప్రమాణ స్వీకారాలు లేవు, ఏమీ లేవు. ఫలితాలు వచ్చినాయి, వైసీపీ ఓడిపోయింది, వెంటనే విదేశాలకు జంప్ అవ్వటంతో పాటు విదేశాల్లో కొంత పెట్టుబడి పెట్టి, అంటే నాకు తెలిసి ఒక 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెట్టి అక్కడ ఒక 5 మందికి కానీ 10 మందికి కానీ అక్కడ యువతకు కానీ ఉపాధి కానీ మనం కల్పించగలిగితే మనకి గ్రీన్ కార్డు తెస్తారు కావచ్చు, సో అక్కడ ఉండిపోవచ్చు. సో దానికోసం ఆల్రెడీ అమెరికాలో వెళ్ళిపోయి పెట్టుబడి కూడా పెట్టాడు. ఇక త్వరలోనే ఇక్కడ నుంచి పూర్తిగా మకాం కూడా మార్చేస్తాడని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి వచ్చాడు అనుకోండి, మళ్ళీ తిరిగి మధ్యలో ఒకసారి వెళ్ళాడు అన్నారు. ఇటీవల కాలంలో అరెస్టు కోసం ప్రయత్నించినా కానీ ఆచూకీ దొరకట్లా. వాస్తవానికి ఓడిపోయిన తర్వాత నుంచి వల్లభనేని వంశీ పూర్తిగా మకాన్ని హైదరాబాద్కి మార్చేశాడు. తన భార్య పిల్లలు మాత్రమే హైదరాబాద్లో ఉంటున్నారు, కానీ వల్లభనేని వంశీ అక్కడ కూడా ఉండట్లా. అంటే విదేశాల్లో ఉన్నాడా లేదా ఇతర రాష్ట్రంలో ఉన్నాడా అనేది తెలియదు. గన్నవరంలో అయితే అసలు అందుబాటులో లేడు. స్థానిక నేతలు, వైసీపీ నేతలు ఏదైనా పని మీద సరే ఫోన్ చేసినా, మాకు ఇబ్బంది వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసినా
వల్లభనేని వంశీ అందుబాటులో లేడని చెప్పి స్థానిక వైసీపీ నేతలు కూడా గోలబెట్టే పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో వీరిద్దరూ కలిసి అంటే అరెస్టు చేస్తారనే భయంతో వెళ్ళారా, లేదా విదేశాలకు వెళ్ళిపోయి ఏదన్నా మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి వెళ్ళారా, లేదా వల్లభనేని వంశీ లాగానే కొడాలి నాని కూడా ఒక 10 కోట్లు 20 కోట్లు ఆ రాష్ట్రంలో అమెరికాలో పెట్టుబడి పెట్టేసి అక్కడే స్థిరపడిపోదామని చెప్పి ఏదన్నా ప్లాన్ చేశారో తెలియదు. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం దెబ్బతో వీరిద్దరూ రాష్ట్రం వదిలి పరారుగా అయితే తెలుస్తుంది. సో దేశం దాటి వెళ్ళిపోయారేమోననేది ప్రధానంగా వినిపిస్తున్నట్టు వాదన. పోనీ ఇక్కడ ఉన్నారని కానీ ఇక్కడ లేరని కానీ వైసీపీ నేతలు కూడా ఎవరు దీనికి సమాధానం చెప్పట్లా. ఎందుకనంటే ఇగో ఈ నేత ఇక్కడ ఉన్నాడు అని చెప్తే కనీసం తెలుస్తుంది. నిన్న మొన్న ఎవరో పేరుని నాని మాట్లాడారు, కొడాలి నాని వాళ్ళ పేరెంట్స్కి ఎవరికో బాగోపోతే ఆయన తిరుగుతున్నాడు, దాని మీద కూటమి దుష్ప్రచారం చేస్తుందని చెప్పారు తప్ప ఆయన తిరుగుతున్నాడా అనేది ఎక్కడా కనపడలా. ఒకప్పుడు మీడియా కంట పడకుండా మీడియాని పిలిచి మరీ మాట్లాడేళ్ళే కొడాలి నాని ఈరోజు మీడియా కంట పడకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడో ఆయనకే తెలియాల. ఎందుకు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. వాస్తవానికి గుడివాడలో కూడా కొడాలి నాని అక్కడ అందరికీ దూరం అయిపోయాడు. స్థానిక నేతలు ఎవరికి కూడా టచ్లోకి రావట్లేదు అంటే, ఎందుకంటే మనకున్న బొక్కలు కాపాడుకోవడమే పెద్ద పని అయిపోయింది. ఇంక ఇతరులకు చేసే పని ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ రోజు చేసినటువంటి కొడాలి నాని తన ఇంటి సందులోనే రోడ్డు వేయలేదని చెప్పి ఆ రోజు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దానికి ఈ రోజు వరకు కొడాలి నాని సమాధానం చెప్పరా. కొడాలి నాని ఉండే బజార్లోనే రోడ్డు కొంతవరకు బాగోలేదు, ఇంత దారుణంగా ఉందో, ఒక మంత్రి అయ్యి ఉండి నువ్వు చేసింది ఏంటని చెప్పి ఆ రోజులో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా కొడాలి నాని స్పందించలే. ఎంతవరకు బూతులు మాట్లాడటం మీద పెట్టిన శ్రద్ధ దీని మీద పెట్టలా. ఆ రోజు భువనేశ్వర్ గారిని కానివ్వండి, నారా లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు గారు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకోవడానికి కానివ్వండి, ప్రధాన కారణం వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళే కదా భువనేశ్వర్ గారిని సభలో లేని ఒక మహిళను అకారణంగా అవమానించింది. ఎందుకు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే టైప్ అన్నాను అంటే, ఆవిడ చేత్తో భోజన టైం చాలాసార్లు తిన్నారు వీళ్ళు. భువనేశ్వర్ గారు వడ్డిస్తే భోజనం చేసిన సమయాలు ఉన్నాయి వీళ్ళు ఒకప్పుడు. అలాంటి వీళ్ళు ఈరోజు భువనేశ్వర్ గారినే మాటలు అనే స్థాయికి వచ్చారు అంటే అహంకారం, పదవి అనే వ్యామోహం. బహుశా జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రులుగా ఉండాలన్నా లేదా టికెట్లు ఉండాలన్నా గతంలో చెప్పారు కదా, టీడీపీలో తిడితేనే మాకు సీట్లు ఇస్తామన్నారు, చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిడితేనే మాకు అర్హతగా చెప్పారని చెప్పి కొంతమంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలు చెప్పలేదా? సో అలాగా ఆ కోణంలో తిట్టుండొచ్చు. బట్ ఏంటంటే వ్యక్తిత్వం అనేది పూర్తిగా దిగజార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మొదటి నుంచి కోరుకునేది ముందు వీరిద్దరిని అరెస్ట్ చేయాలి. ఆ రోజు భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన మాటలకు జీర్ణించుకోలేని పరిస్థితి. సో మొత్తానికి మేబీ ఆ భయం కూడా కొంత ఉండుండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టారని. అందుకనే వీరిద్దరూ కలిసి విదేశాలకు చెక్కేశారా అనే అనుమానాలు అయితే ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నాయి.